నమస్తే. మనం ప్రస్తుతం ఒక గ్లోబల్ ఎమర్జెన్సీలో ఉన్నాం. గత 72 గంటల్లో ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది మధ్యప్రాచ్యంలో ఒక భారీ యుద్ధానికి నాంది పలికింది. అటు ఇజ్రాయిల్ తన క్షిపణులకు పని చెప్తుంటే, ఇటు ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేయాలని చూస్తుంది. అసలు ఈ యుద్ధం మన బడ్జెట్ని ఏ రకంగా ప్రభావితం చేయబోతుంది, బంగారం ధరల వెనుకున్నటువంటి అసలు రహస్యమేటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య ప్రతీకార జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ కేవలం ఒక ఇజ్రాయెల్ మీద బాంబులు వేయడం లేదు, ప్రపంచానికి ఊపిరిపోసే హోర్మోజ్ జలసంధిని మూసివేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ దారి మూసుకపోతే పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ ఆగిపోతాయి. పెట్రోల్ రేట్లు పెరిగితే మీరు కొనే పాలు, కూరగాయలు, నిత్యావసర ధరలు రెట్టింపు అవుతాయి. యుద్ధం బాంబులతో చంపడం కంటే ముందే సామాన్యుడిని ధరలతో చంపేస్తుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఈ సమయంలో బంగారం రేటు ఎందుకు పెరుగుతుందని. యుద్ధం వచ్చినప్పుడు షేర్ మార్కెట్ మీద ఎవరికీ నమ్మకం ఉండదు. కరెన్సీ నోట్లు కేవలం కాగితాలుగా మిగిలిపోతాయేమో అన్నటువంటి భయంతో ప్రపంచం మొత్తం గోల్డ్ మీద పడుతుంది. అయితే రష్యా, చైనా లాంటి దేశాలు డాలర్ స్థానంలో బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. యుద్ధం ఎంతకాలం సాగుతుందో తెలియనప్పుడు బంగారం మాత్రమే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఆరంభం మాత్రమే. యుద్ధం ముదిరితే ఈ రేటు ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కూడా చాలా కష్టం. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత వ్యూహం ఏమిటి? అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 90 లక్షల మంది భారతీయుల కళ్ళల్లో భయం కనిపిస్తుంది. యుద్ధం ముదిరితే మన వాళ్ళను అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వం ఇప్పటికే భారీ ప్లాన్స్ చేస్తుంది. మరోవైపు అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య కుదురుతున్నటువంటి ఒప్పందాలు మన దేశంలోని పత్తి రైతులను, టెక్స్టైల్ వ్యాపారులను కలవరపెడుతున్నాయి. అటు యుద్ధం, ఇటు అంతర్జాతీయ కుట్రలు. భారత్ ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష ఎదుర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఇది ఆవేశపడాల్సినటువంటి సమయం కాదు, ఆలోచించాల్సినటువంటి సమయం. మీ డబ్బుని అనవసరమైనటువంటి ఖర్చులకు వాడకండి. ఈ గ్లోబల్ వార్ ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉందో కామెంట్ చేయండి. బంగారం ధరలు తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా? మరిన్ని వార్తలు మరియు విశ్లేషణల కోసం మా వ్యూ న్యూస్ విశేషాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.